ఇక టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏం మాట్లాడతావు నువ్వు కడియం సిఆరి? ఏమని అర్థం ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ట్రైనింగ్ లేదు, నీకు ట్రైనింగ్ ఇస్తారా? నేను నీ పొలిటికల్ ట్రైనింగ్ లేనట్టుంది. నేను ఇస్తారా నీకు? ప్రాంతీయ పార్టీ అచ్చా, నువ్వు కేసీఆర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినావు కదా నువ్వు. మరి నాడు చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నావా? చంద్రబాబు నాయుడు కొడుకు చెప్పింది విన్నావా? ఈయన కేసీఆర్ చెప్పింది విన్నావు కదా. మాకు కూడా ఈ పార్టీకి బాస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ కుటుంబం, ఇప్పుడు ఖార్గే గారు, అంతే కదా. ఇంత కూడా నీకు పొలిటికల్ నాలెడ్జ్ చెప్పితే మనం ఏం జవాబు చెప్తాం? ప్రతిసారి ఏదో కడియం సిఆర్ మాట్లాడుతున్నాడు, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. మాట్లాడాలి. కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ప్రతిదానికి జవాబు ఇచ్చే ఒక మెటీరియల్తో మాట్లాడతలేడు ఆయన. వితౌట్ మెటీరియల్ దానికి స్టాండర్డ్ లేదు. ఎవరు? కడియం సిఆర్ది. దానికి విలువ లేదు. సెల్ఫ్ 71 ఇయర్సా? కాంగ్రెస్ లో 99 దాకా ఎంగుంటారు ఈడ. 99 ఇయర్స్ ఎంగుంటారు ఈడ. కాంగ్రెస్ పార్టీలో అదే గొప్పతనం. ప్రాంతీయ పార్టీలు 70 ఏళ్లకు 71కి అది అవుట్. అది రియల్, నాట్ జోక్. ఇది రియల్గా చెప్తున్నా. 19 ఇయర్స్ లాస్ట్కి ఇంకా 100 ఇయర్స్ కాల ఇంకో గంట అయితే పోతున్నాక కూడా ఈడ మా దగ్గర ఈడ ఉంటుంది. ఈడ ఆ గుర్తింపు కాంగ్రెస్లో ఉంటుంది. ఇప్పుడు రోషే గారు ఎంత చెప్పు కదా. అంతే. నేనేమంటున్నాంటే కాంగ్రెస్ లైఫే, పొలిటికల్ లైఫే వేరు. ఈ పార్టీలో ఉన్నాడు 100 ఏళ్ళు బతుకుతాడు పక్క. ఆ ప్రాంతీయ పార్టీలో ఉన్నాడు కొన్నేళ్ళు. ఎందుకంటే ఆడ ఇది అంత ఉండదు కదా. అంతే. కడియం సిఆర్ కొంత ఆయన యాజ్ ఏ ఆ పార్టీల లీడరు, ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన కొన్ని విషయాలు ఏదో మాట్లాడాలని కూడా చెప్తాడు. కానీ ఆయన మాట్లాడే ప్రతి దానికి కూడా మనము ఈయన కూడా తప్పు మాట్లాడాడు మన రాజు. కడియం సిఆర్ తప్పు కదా. ఏమన్నాడు ఈయన? ఇది కరెక్టేనా? ఇది మహిళా నాయకుల నాయకత్వంలో ఇది అరే మళ్ళీ మాట్లాడదాం. ఇది వెరీ సీరియస్ మ్యాటరు. ఇది సపరేట్ ప్రెస్ మీట్ పెడతాం మీకు. దీని మీద మీకు క్లారిఫై చేసుకొని, ఎందుకంటే మీరు గాంధీభవన్ మీడియా మీకు కొంత పూర్తి అవగాహనతో రేపు పెట్టండి అమ్మా. ఏమ్మా? ఓకే, సరే. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ ఈస్ క్లోజ్.